42 లక్షల రూపాయలు ఇచ్చి అమెరికా వెళ్లా, బేడీలు వేసి తిరిగి పంపించారు. పంజాబీ వ్యక్తి ఆవేదన. వీసా ఇప్పిస్తారని హామీ ఇచ్చి చివరి నిమిషంలో ఏజెంట్ మోసం. 45 కిలోమీటర్లు నడిచి డాంకీ రూట్ లో అగ్రరాజ్యంలోకి పంపించారని వెల్లడి. తాజాగా ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని డీపోర్ట్ చేశారని వివరణ. అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి వెనక్కి పంపిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా తాజాగా 104 మంది భారతీయులను సైనిక విమానంలో అమెరికా తిప్పి పంపింది. పంజాబ్ లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో బుధవారం అమెరికా విమానం ల్యాండ్ అయింది. ఈ విమానంలో వచ్చిన 104 మందిలో హోషియార్పూర్ జిల్లా తాహిల్ గ్రామానికి చెందిన హర్విందర్ సింగ్ ఒకరు. ఆయన అమెరికా ఎలా వెళ్లారు, ఎందుకు డిపోర్ట్ అయ్యారనే వివరాలను మీడియా ముందు వెల్లడించారు. అమెరికాలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయారని హర్విందర్ సింగ్ పేర్కొన్నాడు. వర్క్ వీసా ఇప్పిస్తారని నమ్మకంగా చెప్పడంతో విడతల వారీగా 42 లక్షల రూపాయలు చెల్లించారని చెప్పాడు. అయితే చివరి నిమిషంలో వీసా రాలేదని చెప్పి వేరే మార్గంలో అమెరికా పంపిస్తామని విమానంలో బ్రెజిల్ కు పంపించాడని తెలిపాడు. అక్కడి నుంచి తనతో పాటు మరికొందరిని టాక్సీలలో కొలంబియాకు, అక్కడ నుంచి పనామాకు చేర్చారన్నాడు. ఆపై అటవీ మార్గంలో 45 కిలోమీటర్లు నడిపించి మెక్సికో అమెరికా సరిహద్దు దాటించారని వివరించాడు. దారిలో చాలా మృతదేహాలను చూశారని చెప్పాడు. అమెరికాలో తెలిసిన వాడి దగ్గర ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ బతికానని హర్విందర్ వివరించాడు. ఇటీవల ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని చేతులకు బేడీలు వేసి పంపించారని హర్విందర్ వాపోయాడు. అమెరికాలోకి అక్రమంగా అడుగుపెట్టిన వాళ్ళందరిది దాదాపు ఇలాంటి పరిస్థితేనని, ప్రాణాలకు తెగించి వెళితే పట్టుకుని వాపస్ పంపిస్తున్నారని తెలిపాడు. అమెరికా పంపిస్తామని, అక్కడే సెటిల్ కావచ్చని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని హర్విందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.